హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. ఇవాళ మనం క్వీన్స్ కిచెన్లో చేసుకోబోతున్నాం సౌత్ ఇండియన్ థాలీ. సౌత్ ఇండియన్ థాలీలో మనం చేసుకోబోతున్నాం ఇవాళ సాంబార్, రసం, సొరకాయ కర్రీ, రోటి పచ్చడి, ఆలు క్యాప్సికమ్ కర్రీ అండ్ ఒక సొరకాయ హల్వా స్వీట్. ఇప్పుడు సౌత్ ఇండియన్ థాలీ అని చెప్పాను కదండి. ఇప్పుడు మనం ఎలాగే 4 రకాలు వండుకోవాలి కాబట్టి అండ్ నా 4 బర్నర్ స్టవ్ మీద ఎలా వండుకోవాలనేది నేను చూపిస్తాను. ఓకే, ఎట్ ఏ టైం మొత్తం ఒకేసారి వెలిగించేసుకొని ముందుగా పప్పు వేసి నానబెట్టుకోండి. నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోండి. ముందుగా సాంబార్లోకి కుక్కర్లో పప్పు వేసుకున్నాక పసుపు వేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 3 విజిల్స్ రానివ్వండి. నెక్స్ట్ సాంబార్లోకి మనం ఉడకబెట్టుకోవడానికి కూరగాయలు రెడీ చేసుకున్నాం కదండి, అవి ఇంకో కుక్కర్లో వేసేసుకొని సొరకాయ, టమాటోలు, క్యారెట్, చిన్న ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి ఒక విజిల్ వేసేసుకోండి. వేసుకున్నాక ఈ ముక్కలో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేసినంత వరకు ఉంచుకోండి. సాంబార్కి 2 రెడీ అయిపోయినాయి కదండి, అటు ఇటు పెట్టేసుకున్నాక ఇప్పుడు యువతలు ఇంకో బండిలో పచ్చడి రెడీ చేసుకోండి. దానికోసం ఆయిల్ పోసుకోండి. పచ్చడి కోసం ఇలా బాండీ పెట్టుకున్నాం కదండి, బాండీ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకోండి తగినంత. స్పైసీ ఎక్కువ కావాలనుకున్నా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మాకైతే స్పైసీ కావాలి కాబట్టి ఎక్కువ వేసుకున్నాం. ఇలా పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకొని 15 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులో సొరకాయ పులుసు వేసుకుందామండి. ముందుగా ఆయిల్ వేసుకోండి. ఇలా బాండి పెట్టుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, కొంచెం సాయమినపప్పు వేసుకోండి. ఇవి చటపట్లు ఆడేందుకు ఇలా 1 నిమిషం ఇలా కడతాండి. వేసుకున్న తాలింపులు వేగాక ఉల్లిపాయలు వేసుకోండి. ఇలా ఉల్లిపాయలు వేసుకున్నాక కొంచెం పసుపు వేయండి. పసుపు వేసి ఇలా కలుపుకోండి. ఇలా పచ్చడి పెట్టుకున్నాం కదండి, కొంచెం లైట్గా ఉప్పు వేసుకుంటే టమాటాలు బాగా మగ్గుతాయండి. కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకోండి. ఇలా ఉల్లిపాయలు వేస్తున్నప్పుడు 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. పులుసులో బాగుంటుంది. ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్నాక ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని వేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు. ఇలా టమాటాలను పచ్చిమిరపకాయలు మగ్గిపోయిన తర్వాత వంకాయలు వేసుకోండి. వంకాయలు ముందుగానే ఉప్పునీళ్ళలో వేసుకున్నాను, కండ్రెక్కకుండా ఉంటాయి. ఇంక ఇందులో ఎక్కువ ఉడకకుండా కొంచెం సెమీ కుక్ అయ్యేంత వరకు వేసుకొని పెట్టుకోండి. ఈ మిశ్రమం మొత్తం ఇలా వేగాక కొంచెం కరివేపాకు వేసుకోండి.
కరివేపాకు, మనం రెడీ చేసుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకోండి. సొరకాయ ముక్కలు కోసినప్పుడు ఇక్కడ ఘాట్లు పెట్టుకోండి. పిన్నిస్ ఉంటే పిన్నిస్తో అట్లా గుచ్చుకోండి. అల్లం పేస్ట్ వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వండి సొరకాయ ముక్కల్ని బాగా. ఇంకేమైనా మగ్గిపోయినాయి కదండి. ఇవి ఇంకెలా మగ్గిపోయిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయలు, వేసి కలుపుకొని మిక్సీ చేసేసుకోండి. ఇంకా ఇక్కడ కూరగాయలు కూడా పక్కన పెట్టుకున్నాము కదండి. ఇది కూడా ఒక్కొక్క విజిల్ వచ్చిన తర్వాత ఇది కూడా ఆఫ్ చేసుకోండి. ఇంకో పక్క రసం కూడా రెడీ చేసుకుందామండి. టమాటాలు, చింతపండు, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా నీళ్ళు పోసి మరిగించండి. ఇలా వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోండి. ఇంకో పక్క క్యాప్సికమ్ క్యారెట్ కర్రీ వేసుకుందామండి. ఆయిల్ వేసుకోండి. తాలింపు వేసుకోండి. జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, ఇలా వేగాక కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకోండి. వెల్లుల్లిపాయలు వేసుకొని వేసుకోండి బాగా. ఇలా వెల్లుల్లిపాయలు తాలింపులు మంచిగా వేగాక ఉల్లిపాయలు వేసుకోండి. ఇలా సొరకాయ ముక్కలు, టమాటాలు మగ్గాక కారం వేసుకోండి. ఉప్పు, కారం వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. కలుపుకున్నాక చింతపండు పులుసు పోసుకోండి. ఇందులో ఇలా ఉప్పు, కారం వేసుకున్నాక మగ్గిన తర్వాత పులుసు పోసుకున్నాం కదండి, పోసుకోండి. ఇలా పులుసు మరుగుతున్నప్పుడు 2 స్పూన్లు బెల్లం పౌడర్ వేసుకోండి. టేస్ట్ బాగుంటుందండి వేసుకోండి. ఇంక ఇవి ఇలా వేగిపోయిన తర్వాత క్యాప్సికమ్ క్యారెట్ వేసుకోండి. వేసుకోండి కొంచెం ఇలా కలుపుకోండి. ఒక పక్క సొరకాయ పులుసు అవుతుంది, ఒక పక్క రసం అవుతుంది, ఒక పక్కన రైస్ అయిపోవచ్చుందండి ఆల్మోస్ట్. ఇంకా మీకు సాంబార్ ఒకటి చూపిస్తే సరిపోతుంది. అది కూడా యూజ్ చేస్తాను. ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోండి, మగ్గిపోతే చక్కగా. ఇలా ఉడుకుతుంది కదండి, ఉడుకుతున్న దాంట్లో వాటర్ పోసుకోండి రసంలో. సౌత్ ఇండియన్ థాలీలో మెయిన్ రైసే కదండి. రైస్ అయిపోయింది. ఇలా నూనె తేలిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోండి. సొరకాయ పులుసు రెడీ.
ఇలా మగ్గుతున్నప్పుడు అండి కొంచెం నానబెట్టుకుని పచ్చిమిరపప్పు ఇలా వేసుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు రసం పౌడర్ వేసుకోండి. నేను నా దగ్గర వేస్తున్నాను, నెక్స్ట్ టైం మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. నెక్స్ట్ టైం రెసిపీ వీడియో మీకు చేస్తాను. ప్రస్తుతం నా దగ్గర నుంచి రసం పౌడర్ వేసాను. ఇలా పచ్చడి రెడీ అయ్యాక గ్రైండ్ చేసుకోండి, మిక్సీలో వేసుకొని. గ్రైండ్ చేసుకున్నాక తాలింపు వేసుకుందాం. తాలింపులోకి కావాల్సింది జీలకర్ర, పచ్చళ్ళు వేసుకొని తాలింపు వేసుకొని మిక్స్ చేసుకోండి. మన టమాటా వంకాయ పచ్చడి రెడీ. ఇలా రసం కూడా తాలింపు వేసుకోండి. రసం తాలింపు వేసుకున్నాక ఇలా కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. రసం రెడీ. ఇలా పచ్చనిపప్పు వేసుకున్నాక మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోండి. ఒక స్పూన్ కారం వేసి ఇలా కలుపుకోండి. ఇలా ఉప్పు కారం వేసాక ఇలా బాగా వేగిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి. వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఫ్లేవర్స్ మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలపండి. ఇలా మిక్స్ చేసుకున్నాక కొత్తిమీర వేసి కలిపేసి దించేసుకోండి. క్యాప్సికమ్ క్యారెట్ కర్రీ రెడీ. ఇలా ముక్కలు ఈ పప్పులో ఇలా వేసుకోండి. ఉడకబెట్టిన కూరగాయలని ఇలా పప్పులో వేసుకొని ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక చింతపండు రసం పోసుకోండి. ఇందులో చింతపండు రసం వేసుకొని ఉప్పు కారం వేసుకొని కొంచెం బాగా మరగనివ్వండి. ఇలా చింతపండు పులుసు వేసుకున్నాక ఉప్పు కారం వేసుకోండి. ఉప్పు కారం వేసుకుని ఇలా కలుపుకోండి. కొంచెంసేపు మరగనివ్వండి. ఇలా చింతపండు పులుసు పోసాక బాగా మరిగాక సాంబార్ పౌడర్ వేసుకోండి. సాంబార్ పౌడర్ రెసిపీ మీకు తర్వాత చెప్తానండి. ప్రస్తుతం నా దగ్గర ఉన్న వేసాను. ఇలా మరుగుతున్న సాంబార్ ఇలా తాలింపు ఇలా వేసుకొని ఇంకో బాగా వేసుకోండి. ఇంకో వేసుకుంటేనే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి. తాలింపులు వేసుకున్నాక కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. సాంబార్ రెడీ. ఇప్పుడు సొరకాయ హల్వా రెడీ చేసుకుందామండి. సొరకాయ హల్వాకి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేపుకొని పక్కన పెట్టుకోండి. ఇలా సొరకాయ తీసుకుని తురుముకున్న తర్వాత ఇలా వాటర్ వస్తుందండి. పిండేసి అందులో వేసుకోండి.
మీకు వేసాక ఇలా దగ్గర పడుతుందండి. ఇలా దగ్గర పడినాక మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసేసుకోండి. సొరకాయ హల్వా రెడీ. మనం సౌత్ ఇండియన్ థాలీలో చేసుకున్నాం సాంబార్, రసం, క్యాప్సికమ్ క్యారెట్ ఫ్రై, సొరకాయ పులుసు, వంకాయ టమాటా పచ్చడి, సొరకాయ హల్వా అండ్ రైస్ విత్ అప్పడం.